జీవితంలో అందరూ క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణావంతమైన దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. వారి జీవితం నుంచి మనందరం ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం. రెండవది నిజాయితీ. ఆ నిజాయితీకి ఈ ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం. మూడవది ఎలాంటి పరిస్థితులైనా సరే ఆనందంగా, ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా, అపజయాలు ఎదురైనప్పటికీ లేదా జయంతో పొంగిపోయి అపజయంతో కుంగిపోకుండా దేనినైనా కూడా స్వీకరించగలిగే ఆ స్థితిని తీసుకురావడం అవుతుందో అదే వారి ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా తాను సగటి మనుషులు అనుకునే మురళీమోహన్ గారి మనస్తత్వమే వారిని జీవితంలో ముందుకు నడిపించింది, కాపాడింది, ఉన్నత శిఖరాలకు చేర్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా జీవితంలో ఉండాల్సింది ఇలాంటి మనస్తత్వమే. మనం చూసుకోవాల్సింది చేరిన ఎత్తులు కాదు, మనం నడక మొదలుపెట్టిన లోతుల్లో ఒకసారి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకుంటే మనం సంతృప్తికరంగా జీవించగలం. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులకు అభిమానాన్ని సంపాదించుకున్న మురళీమోహన్ గారి నటన ఎంతో సహజంగా ఉండేది. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన నటిస్తున్నాడు అనిపించాడు, సహజంగా పాత్రలో జీవిస్తున్నాడు అనిపించడం అవుతుందో సహజ నటన. అది మనం మురళీమోహన్ గారిలో చూడవచ్చు. ఇంట్లో ఉండే వ్యక్తిలాగా అందరి గుండెల్లో ఆయన నిలిచిపోతాడు. ఈ సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి, రేపు ప్రవేశించే వాళ్ళకి నేను కోరేది ఒకటే, అయ్యా కుటుంబ సభ్యులందరూ వచ్చి సినిమాలు చూసే విధంగా సినిమాలు తీయండి, సినిమాలు రాయండి, సినిమాలు నటన చేయండి. సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరం కలిసి, ఎవరికి వాళ్ళు వేరువేరుగా చూడడం కాదు, కలిసి సినిమా చూసే పరిస్థితుల్లో సినిమాలు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ మురళీమోహన్ గారి యొక్క ఈ 50 సంవత్సరాల యొక్క ఈ నటనా జీవితాన్ని మనం వారికి ఇవాళ సత్కరిస్తున్న సమయంలో నేను సినీ రంగానికి ఇచ్చే సలహా ఒకటే, అదే నేను ఇందాక చెప్పినట్టు యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి, సినిమాలు నటించండి, డైలాగులు రాయండి. డబుల్ మీనింగ్ ఇచ్చే డైలాగులు అవసరం లేదు, మామూలు డైలాగులతో కూడా సినిమాలు నడుస్తాయి. పాత గుండమ్మ కథ, పాతాళ భైరవి, మాయా బజార్ సినిమాల్లో ఈ అశ్లీల పదాలు లేవు. అలాగే రామోజీరావు గారు తీసిన చాలా సినిమాల్లో మనకి అశ్లీలత కనిపించదు. మురళీమోహన్ గారి సినిమాల్లో కూడా అశ్లీలత కనిపించదు. కుటుంబం అంతా వెళ్ళి సరదాగా, సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది, విజ్ఞానాన్ని ఇచ్చేది, ఆనందాన్ని కలిగించేది. ఇతరులతో పంచుకుంటే ఆనందం చెప్పనలివి కాంది. అలా ఇతరులతో పంచుకోవాలంటే మంచి ప్రమాణాలున్న సినిమాలు తీయాలా. ఈ సందేశాన్ని అందరు కూడా గమనించాలని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నాను. శ్రీ మురళీమోహన్ గారి ముఖంలో వర్చస్సు ఉంది. 80 సంవత్సరాల వయసు వచ్చినట్టుగా మనకు అనిపించదు. ఆ కళ, నటనలో సౌశీల్యం కనిపిస్తుంది. సౌశీల్యం, శీలమే గొప్పది, సౌశీల్యం ఇంకా మంచితనం, నడవడికలో వినయం ప్రతిబింబిస్తుంది. ఆయన అంత పై స్థాయికి వెళ్ళినా, వ్యాపారాలు చేసినా, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించినా, రాజకీయాల మధ్యలో వెలిగినప్పటికి కూడా ఆయన వ్యక్తిత్వంలో ఆ వినయం మనకందరూ కూడా ప్రతిబింబిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తమ జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. కుటుంబ సమేతంగా నుంచి ఎందుకు చెప్పానంటే, సినిమాకు వెళితే కాస్త సినిమా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంతేగాని ఆ సినిమాకి వెళితే సినిమా సగంలోనే అరే బాబు ఎందుకు వచ్చావరా నాయన, ఎప్పుడు అయిపోద్ది సినిమా అనే పరిస్థితి కనిపించకుండా ఉండేటి సినిమాలు నేటి అవసరాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. 50 ఏళ్ల కిందట సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండేవాళ్ళు, పూర్ణచంద్రరావు గారు తీసుకెళ్లి సినిమాలో చేర్పించినప్పుడు, ఇప్పటికి కూడా అలాగే
అదే ముఖ వర్చస్సుతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మురళీమోహన్ గారు.